హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో WHO వారి హెచ్చరిక అండి. భారత్లో లాక్డౌన్ ఉండొచ్చు కూడా, ఎందుకంటే 48 గంటల్లోనే మనసును తినేసే బ్యాక్టీరియా అనేది సంచరిస్తోంది. మరి దాని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే, కండరాలను కొరికి తినే బ్యాక్టీరియా అండి ఇది చాలా విజృంభణ అయితే చేస్తోంది. 977 పాజిటివ్ కేసులు అయితే ఇప్పటి వరకు నమోదైనవి. సో ఈ విధంగా అతి భారీగా అయితే వేగంగా పుంజుకుంటుందని చెప్పవచ్చు. దాని లక్షణాలు, దాని కథ అందో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో సుమారుగా 3 సంవత్సరాల కిందట ప్రపంచం మొత్తం గడగడలాడించిన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ కరోనా మహమ్మారి అనేది గడగడలాడించిందండి. సో దీనికి జన్మనిచ్చింది చైనా అని అయితే చెప్తుంటారు. సో చైనాలో అయితే ఇది ఆవిర్భవించింది. సో లక్షలాది మందిని ఈ వైరస్ బలి తీసుకుంది. దీని దెబ్బకే ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయిందని చెప్పుకుంటారు. సో అనేక దేశాలు చితికిపోయాయి ఈ వైరస్ వల్ల. లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇదే అని చెప్తారు. సో ఇది ఇలా ఉండగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ ఏంటంటే, దీని పేరు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. సో ఇది అండి కొత్త పేరు. కండరాలను కొరికి తినడం దీని ప్రధాన లక్షణం అండి. సో ఇది కరోనా వైరస్ను 10 రెట్లు మించిపోయిన బ్యాక్టీరియాగా చెప్తున్నారు. సో జపాన్లో శరవేగంగా ఇది ప్రస్తుతం వ్యాపిస్తుంది. ఇది సోకితే 48 గంటల్లోనే మనిషి మరణిస్తాడు. అది వచ్చిన వెంటనే, సో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయేది. ఇది సోకితే వెంటనే 42 డేస్లోనే మరణిస్తారని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఎటువంటి వైద్యం లేదు. సో తాత్కాలిక వైద్యమే శరణ్యం అని చెప్తున్నారు. ఇక జపాన్లో ఇప్పటికే 977 పాజిటివ్ కేసులు అయితే అఫీషియల్గా నమోదయ్యాయి. ఇక అన్అఫీషియల్గా చెప్పలేము, ఇంకా నమోదై ఉండొచ్చు, సంఖ్య ఎక్కువ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య అనేది 2500కు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ డిసీజ్ తెలిపింది. ఈ సంస్థ అనేది ఈ సంఖ్య అనేది పెరుగుతుంది భారీగా అని అయితే చెప్పింది. సో మరణ రేటు కూడా 30% పైగా ఉండొచ్చు. సో గ్రూప్ ఏ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాలో గ్రూపులు కూడా ఉంటాయండి. ఇది గ్రూప్ ఏ బ్యాక్టీరియా. ఇది చిన్నపిల్లలపై అధికంగా ప్రభావం చూపుతుంది. అధికంగా వారికే సోకే అవకాశం ఎక్కువ ఉంది. వారిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ వ్యాధి వచ్చిన వారికి, సోకిన వారికి, సో గొంతు అనేది వాపు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది ఈ బ్యాక్టీరియా. సో మరి ఇదే జాతికి చెందిన మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాలను, అంటే అదొక రకం, అంటే దీన్ని వచ్చేసి ఏ అని తెలిపారు. సో దాన్ని గ్రూప్ ఏ అన్నారు. దానికి ఇంకో గ్రూప్ పేరు అనేది వేరే ఉంటుంది. సో శరీర అవయవాలను, పనితీరును ధ్వంసం చేస్తుందట. కండరాలను తినేస్తుంది కొరికి. కండరాల వాపు వస్తుంది, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, సో లో బీపీ, గుండె వేగం తగ్గడం, పెరగడం, శ్వాస తీసుకోలేకపోవడము, కాలేయ ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి అని చెప్పి టోక్యో మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కుచ్కు అయితే తెలిపారు. సో ఈ బ్యాక్టీరియా సోకిన 48 గంటల్లోనే మనిషి మరణించే ప్రమాదం అత్యధికం అన్నారండి ఆవిడ. సో దీని ప్రభావం ఎక్కువగా ఇది చిన్నపిల్లలకు, మరి 50 సంవత్సరాల పైబడిన వారికి అయితే ఎక్కువ సోకుతుంది. వారే ఎక్కువ దీని బారిన పడే అవకాశం ఉందని అయితే కుకుచి పేర్కొన్నారు, ఈ మహిళకు డాక్టరు. సో ప్రొఫెసర్ అండి ఈ బ్యాక్టీరియా అనేది విస్తరించడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జపాన్ అయితే ఇప్పుడు WHO కూడా, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ఆందోళన వ్యక్తం చేసి తొందరగా దీన్ని కట్టడి అయితే చేసుకోండి జపాన్ మీరు అని చెప్పేసి జపాన్కి కోరిందండి. ఎందుకంటే అంత భయంకరమైనది ఇది. కనుక సోకితే లాక్డౌన్లు కూడా పనిచేయమని చెప్తున్నారు. సో మరి చూడాలి, ఇలాంటివి ఏవి కూడా జరగకూడదని అయితే కోరుకుందాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఇంతమందికి విషయం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.